వందనాలండి. ఈరోజు నవంబర్ 27 తండ్రిని ప్రత్యక్షపరచుటకై వచ్చిన ప్రభు. ఆయన ఈ లోకానికి వచ్చిన దానికి కారణాలు చూసుకుంటున్నాం కదా! వాటిలో కొన్ని నేను మీ ముందు ఉంచుతున్నానని చెప్తున్నా. ఈరోజు ఈ రీజన్ చూద్దాం. తండ్రిని ప్రత్యక్షపరచుటకై వచ్చిన ప్రభు. యోహాను 1:18లో ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు. ఆయన మహిమ ఎదుట ఎవరు నిలబడలేరు. పాత నిబంధన ప్రజలు దేవుణ్ణి చూసిన వారెవరు బ్రతకరు అని నమ్మేవారు. మోషే దేవుని చూడాలని చాలా ఆశ కలిగి ఉండి ఆయనను కోరినప్పుడు కేవలం తన వెనుక భాగం మాత్రమే కొన్ని క్షణాలు చూపాడు. పరలోకంలోని దేవదూతలు కూడా ఎప్పుడు ఆయనను చూడలేదనే రుజువు యెషయా ప్రవక్త దర్శనం ద్వారా తెలుసుకోవచ్చు. శరాపులు తమ 2 రెక్కలతో 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకి 2 రెక్కలతో మొహం కప్పుకొని ఉన్నట్టుగా యెషయా 6:2లో రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధత మహిమ చాలా గొప్పది కాబట్టి మనం ఆయన మహిమలోకి వెళ్ళాకనే చూడగలం. అంటే చనిపోయి మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే చూడగలం. యేసయ్య దేవుడే గాక దేవుని అద్వితీయ కుమారుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి. దేవుడు తన స్వభావాన్ని గుణలక్షణాలను క్రీస్తు ద్వారా చూచి తాకగలిగే విధంగా వెల్లడిపరిచాడు. క్రీస్తులో దేవుడు ఈ భూమిపై జీవించిన ఒక మనిషిగా అయ్యాడు. యోహాను 14:7-11లో యేసు తన శిష్యులతో వారు తనని ఎరిగి ఉంటే వారు తండ్రిని కూడా ఎరిగినట్లేనని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు తమకు తండ్రిని చూపించమని ఆయనను అడిగాడు. దానికి యేసు జవాబిస్తూ, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అన్నాడు. అదృశ్యుడైన దేవుని దృశ్యమైన ప్రత్యక్షమైన రూపమే యేసు. దేవుడు ఎలాంటివాడో యేసయ్య సంపూర్ణంగా వెల్లడిపరిచాడు. తనని ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్టే అని తండ్రిని చూపించమని కోరిన ఫిలిప్పుకు వివరించాడు. దేవుని కొరకు, సత్యము, వాస్తవాల కొరకు వెతుకులాటకు క్రీస్తుతో ముగింపు లభిస్తుంది. మానవుడు దేవుణ్ణి చూడగలిగే ఒకే ఒక మార్గం కుమారుని గురించి తెలుసుకోవడం. దానిని ఈనాడు మనం లేఖనాల్లో గ్రంథస్థం చేసి ఉన్న ఆయన జీవితాన్ని గురించి చదవడం ద్వారా మాత్రమే చేయగలం. ఆయన మానవుడిగా మారాడు కాబట్టి దేవుని వెల్లడింపు వ్యక్తిగతమైనదిగా మారింది. ఆయన దేవుడు కాబట్టి ప్రత్యక్షత పూర్తిగా సత్యమైంది. ఇవన్నీ కూడా కొంచెం లోతుగా మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రిస్మస్ సందర్భంగా యేసయ్య మనల్ని ప్రేమించి తన ద్వారా తండ్రిని చూపించుటకై వచ్చినందుకు మనం ఈ పండుగ ఆచరించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, మీకెంత ప్రేమయ్యా, మిమ్మల్ని మీరు మాకు చూపించుకోవడానికి ఈ లోకానికి వచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఎప్పుడు కూడా కృతజ్ఞతగా కలిగి ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.